హలో ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు ఎక్స్ప్లెయిన్ సిరీస్లో భాగంగా న్యూస్లో వచ్చిన ఒక ఐటమ్ని మనం కవర్ చేద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు బ్రాడ్ అనౌన్స్మెంట్స్ చేసింది రీసెంట్గా. ఒకటి గిల్ట్స్ ఫర్ ఆల్ అనేది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక ఒంబుడ్స్మెన్ స్కీమ్ని కూడా తీసుకొచ్చింది. అండ్ దీని గురించి ద హిందూలో డీటెయిల్డ్ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది సండే పేపర్లో. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఇన్ డీటెయిల్. దీంట్లో ఉన్న కీవర్డ్స్, కొన్ని టెక్నికల్ వర్డ్స్తో సహా ప్రతిదీ విత్ బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ today. So before I do that, I want you to know that we have only 2 days left. ఇవాళ 14th, రేపు 15th. సో 15th మన ఫీజులన్నీ కూడా మారిపోతున్నాయి. రేపటి వరకు మాత్రమే టైం ఉంది. సో వీ హ్యావ్ స్పెషల్ ఫీ ఆన్ అకౌంట్ ఆఫ్ దివాళీ స్పెషల్ మంత్. సో ఇక్కడ మీకు అన్ని కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మామూలుగా 15,000 ఫీజు ఇది మీకు 12,000కి లభిస్తుంది. అలాగే అన్ని యూపీఎస్సీ సబ్జెక్ట్స్ కూడా 5,000కి వస్తున్నాయి ఇండివిజువల్గా తీసుకుంటే. అలాగే యూపీఎస్సీ పైన ఆప్షనల్స్ పైన కూడా స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే మేడంకి కాల్ చేయండి, కనుక్కోండి. అండ్ అనదర్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మీకు తెలుగు లిటరేచర్ ఎప్పటి నుంచో స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో తెలుగు లిటరేచర్ క్లాసెస్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. హూ ఎవర్ ఈస్ ప్లానింగ్ తెలుగు లిటరేచర్ యాజ్ ఆప్షనల్, క్లాసెస్ ఆర్ బిగినింగ్ ఫ్రమ్ టుమారో at 5:30 PM. 5:30కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ ఫ్రెష్ న్యూ బ్యాచ్. సూపర్బ్ డూపర్బ్ ఫ్యాకల్టీ మనకి అందుబాటులోకి వచ్చారు. సీతాపతి సార్ సంస్కృతం మరియు తెలుగులో రెండిట్లో కూడా పిహెచ్డి చేస్తున్నారు. అండ్ ఫీజు కూడా ఇనాగ్రల్ ఫీ మనకి యూపీఎస్సీకి జనరల్గా మీరు ఆప్షనల్కి 25,000 తీసుకుంటాం. అప్ ఫ్రంట్ అయితే 30,000 తీసుకుంటాం. ఇన్స్టాల్మెంట్స్ అయితే తెలుగు లిటరేచర్కి స్టార్టింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి అప్ ఫ్రంట్ 20కి, ఈఎంఐలో 25,000కి ఇస్తున్నాం. ఇది కూడా ఇవాళే లాస్ట్ డేట్. ఈ రోజు ఎవరైతే జాయిన్ అవుతారో 14th నవంబర్ ఇది వ్యాలిడ్. రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్ ఫీ అనేది అప్లై అవుతుంది. సో 15th నవంబర్ నుంచి ఫీజు పెరిగిపోతుంది 5,000. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ యాజ్ యూజువల్. ఇది కాకుండా వీ హ్యావ్ సెవరల్ అదర్ ఆప్షనల్స్. మీరు అది కూడా చూసేయచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ కూడా మనకి ఆప్షనల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మీరు జాయిన్ అవ్వాలంటే యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు జాయిన్ క్విక్లీ. చలో, సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను అండర్లైన్ చేస్తూ చెప్తాను. దానికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడే మీకు కవర్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, మొదటి న్యూస్ వచ్చేసి గిల్ట్స్ ఫర్ ఆల్ అని చెప్పి అన్నారు. గిల్ట్ అంటే అర్థం ఏంటి? వీ నీడ్ టు అండర్స్టాండ్. ప్రతి ఒక్క పదం న్యూస్లో కనిపించేది మనం అర్థం చేసుకోవాలి. గిల్ట్ సెక్యూరిటీస్ అని చెప్పి అంటారు. గిల్ట్ సెక్యూరిటీస్ అంటే ఏం లేదమ్మా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే సెక్యూరిటీస్. దాన్నే మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం, లేదా గవర్నమెంట్ బాండ్స్ అని కూడా అంటాం. గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ని గిల్ట్స్ అని చెప్పి అంటారు. అమెరికాలో ట్రెజరీ సెక్యూరిటీస్ అని చెప్పి అంటారు. అమెరికాలో ఏమంటాం? ట్రెజరీ సెక్యూరిటీస్ అని చెప్పి పిలుస్తారు వీటినే. దీన్ని బ్రిటన్లో, మనకి యునైటెడ్ కింగ్డమ్లో గిల్ట్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. గిల్ట్ సెక్యూరిటీస్ అని మొదలుపెట్టారు. మామూలుగా గిల్ట్ అనే పదానికి మీరు డిక్షనరీ మీనింగ్ చూస్తే ఏమొస్తుందంటే, ఒక కవర్డ్ విత్ థిన్ గోల్డ్ అని వస్తుంది. అంటే బంగారు పూత పూసిన అనే మీనింగ్ వస్తుంది డిక్షనరీలో. ఒకప్పుడు ఏం చేసేవారంటే, బ్రిటిష్ గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసినప్పుడు దానికి ఈ బంగారు పూత ఉండేది ఎడ్జుల దగ్గర బంగారు పూత అనేది ఉండేది. ఆ బంగారు పూత ఉండడం వల్ల వీటిని గిల్ట్ సెక్యూరిటీస్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ బంగారు పూత ఉండడం వల్ల వాటిని గిల్ట్ సెక్యూరిటీస్ అని చెప్పి అనడం మొదలుపెట్టారనమాట. మరి బ్రిటన్లో మొదలు పెట్టేసరికి బ్రిటిష్ హయాంలో ఉన్న ఆల్ కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. బ్రిటిష్ వాళ్ళు ఏ ఏ దేశాలని కొలనైజ్ చేశారో, ఆక్రమించుకొని పరిపాలించారో బ్రిటిష్ వలస రాజ్యాలు, ఆ దేశాలన్నింటిలో కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని గిల్ట్ సెక్యూరిటీస్ అనే పేరుతో పిలవడం అనేది మొదలైంది. ఓకే, దిస్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అసలు న్యూస్ ఏంటి? న్యూస్లోకి ఏమొచ్చింది ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. న్యూస్లోకి 2 అంశాలు వచ్చాయి. మొదటిది వచ్చేసి, ఒక గవర్నమెంట్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో ఏమవుతుందంటే, స్మాల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వాళ్ళం, కామన్ మ్యాన్ కూడా వీ కెన్ బై అండ్ సెల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనమే కొనగలుగుతాము మరియు అమ్మగలుగుతాము. ఇంతకుముందు కొనగలిగే వాళ్ళమా, అమ్మగలిగే వాళ్ళమా, ఇంతకుముందు ఎలా జరిగేది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ థింగ్ వచ్చేసి, ఒక కొత్త ఒంబుడ్స్మెన్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. సో దీస్ ఆర్ ద న్యూస్ ఐటమ్స్ 2. అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ కెన్ నౌ బై అండ్ సెల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఫస్ట్ న్యూస్ ఐటమ్. సెకండ్ థింగ్ వచ్చేసి, కొత్త ఒంబుడ్స్మెన్ స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత మనం న్యూస్లోకి వెళ్దాం. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బాండ్ ఫస్ట్.
బాండ్ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. అసలు బాండ్స్ అంటే ఏంటి? బాండ్స్ అనేవి ఎందుకు? బాండ్ కాన్సెప్ట్ ఏంటి? బాండ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఏ రకంగా ప్రభుత్వం వీటిని ఉపయోగిస్తుంది? బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్. సో బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ ఎ ఇన్స్ట్రుమెంట్ టు బారో. అంటే ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనప్పుడు ప్రజల దగ్గర అప్పు తీసుకోవడానికి ఉపయోగపడే ఒక ఇన్స్ట్రుమెంట్ బాండ్. సో బాండ్ ఏం చేస్తుందంటే బాండ్కి మీకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. లెట్ అస్ సే 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇలా మనకి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అలాగే బాండ్కి ఫస్ట్ థింగ్ ఫేస్ వాల్యూ ఉంటుంది. అంటే ఎంత వాల్యూ బాండ్ అది, 10,000 రూపాయల, ₹1,00,000, ₹50,000, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద బాండ్. మూడవది కూపన్ రేట్ ఉంటుంది. దానిపైన వడ్డీ ఎంత ఇస్తుంది గవర్నమెంట్? 5% ఇస్తుందా, 10% ఇస్తుందా? ఇది కూపన్ రేట్ అనేది దానిపైన మనకు వచ్చే వడ్డీ. ఫేస్ వాల్యూ అనేది బాండ్ యొక్క వాల్యూ. మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఎన్నాళ్ళు దానికి వ్యాలిడిటీ ఉంది అని, ఎన్నాళ్ళ మెచ్యూరిటీ పీరియడ్ ఉంది అని అర్థం అనమాట. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రజలకి గవర్నమెంట్కి ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే ఇట్ కెన్ ఇష్యూ బాండ్స్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ బాండ్ని కొనుక్కోవచ్చు. బాండ్ని కొనేటప్పుడు మనం ఎంత పెట్టి కొంటాం? ఫేస్ వాల్యూ పెట్టి కొంటాం. ఫేస్ వాల్యూ 10,000 అంటే 10,000 రూపాయలు మనం గవర్నమెంట్కి పే చేస్తున్నట్లు లెక్క. 10,000 రూపాయలు పే చేస్తే ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనీ వచ్చింది. మనీ వచ్చిందంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ మన దగ్గర అప్పు తీసుకుంది అని అర్థం. అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ ఇవ్వాలిగా. వడ్డీ లేకపోతే మనం ఎందుకు అప్పిస్తాం? ఆ వడ్డీయే కూపన్ రేట్. లెట్ అస్ సే 10% అనుకోండి. ఇయర్కి ₹1,000 వరకు మనకి వడ్డీ వస్తుంది. 5 ఏళ్ళు అన్నారు అనుకోండి, ఇంటూ 5. అంటే 5 సంవత్సరాల తర్వాత మనకి ఎంత వస్తుంది? ఈ ₹10,000 ప్లస్ ఈ వడ్డీ మొత్తం కలిపి మనకి 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ తిరిగి పే చేసేస్తుంది. అంటే ఇట్ ఈజ్ లైక్ మనం ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని తిరిగి ఎలా కట్టేస్తామో, గవర్నమెంట్ మన దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకొని 5 ఏళ్ళ తర్వాత తిరిగి కట్టేస్తుంది, లేదా 10 ఏళ్ళ తర్వాత తిరిగి కట్టేస్తుంది. ఇట్ ఈజ్ లైక్ గవర్నమెంట్ ఈజ్ బారోయింగ్ మనీ ఫ్రమ్ ది పీపుల్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. అర్థమైందా? బాండ్ అనే కాన్సెప్ట్, గవర్నమెంట్ బారోయింగ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ బాండ్స్ అంటే అర్థమైంది. ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు బారో. సో గవర్నమెంట్ ప్రజల దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ తీసుకోవడానికి ఒక మార్గం. అయితే సమస్య ఎక్కడ ఉంటుందంటే నిజంగా గవర్నమెంట్ డైరెక్ట్గా ప్రజల దగ్గర ప్రజలకి డైరెక్ట్గా అమ్మగలుగుతుందంటే లేదు. ఇప్పటి వరకు ఎలా జరుగుతుందంటే గవర్నమెంట్స్ ఇష్యూ చేసే బాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కామన్ మ్యాన్ అంటే పీపుల్ లైక్ యూ అండ్ మీ కెనాట్ పర్చేస్ డైరెక్ట్లీ. మనం డైరెక్ట్గా పర్చేస్ చేయలేం. మరి ఎవరు ఎలా పర్చేస్ చేయొచ్చు? ఎవరు పర్చేస్ చేస్తారంటే జనరల్గా ఈ బాండ్స్ని పర్చేస్ చేసేదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే అర్థం ఏంటి? పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాంక్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, దే కెన్ పర్చేస్ బాండ్స్. ఓకే. అలాగే మ్యూచువల్ ఫండ్స్. మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి రోజు న్యూస్లో వింటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలు ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి కూడా గవర్నమెంట్ బాండ్స్ని కొంటాయి. డెట్ అంటే అప్పు అని. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే మన దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఈ డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్ బాండ్స్లో ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మ్యూచువల్ ఫండ్ పర్స్పెక్టివ్లో అది ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో బారోయింగ్. సో ఈ మ్యూచువల్ ఫండ్ వాడి దగ్గర ఉన్న డబ్బులతో బాండ్స్ కొంటాడు. ఆ బాండ్స్ పైన వడ్డీ అంతా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అట్ దిస్ పాయింట్ ట్రెడిషనల్గా ఇలా పెద్ద పెద్ద బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ని కొంటున్నాయి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఈజ్ దిస్ క్లియర్? ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు కొనాలంటే మనకి యాక్సెస్ లేదు. ఆర్బీఐ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మనం కొనడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కొంటాయి. సో మరి నేను గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి? నేను ఒక డెట్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవాలి. ఐ హ్యావ్ టు పర్చేజ్ ఎ డెట్ మ్యూచువల్ ఫండ్. చెప్పాను మీకు మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలని, డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని. డెట్ మ్యూచువల్ ఫండ్ నేను కొనుక్కుంటే నా దగ్గర కలెక్ట్ చేసిన డబ్బుతో వాడు గవర్నమెంట్ బాండ్స్ కొంటాడు. సో దాని ద్వారా వడ్డీ వస్తుంది. వడ్డీ వచ్చినప్పుడు నా మ్యూచువల్ ఫండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. నాకు దాని ద్వారా ఇంట్రెస్ట్ అనేది కలుస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? దిస్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్. మ్యూచువల్ ఫండ్ అంటే సింపుల్గా చెప్తాను. సెపరేట్గా ఇవన్నీ చెప్పాలంటే గంట పడుతూ ఉంటాయి. బట్ సింపుల్గా మ్యూచువల్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఒక చిన్న
ఎంటిటీ అది. సో, ఇట్ టేక్స్ మనీ, ఇట్ కలెక్ట్స్ మనీ ఫ్రమ్ పీపుల్ లైక్ యూ అండ్ మీ. మనలాంటి వాళ్ళందరం కూడా మనకి స్టాక్ మార్కెట్‌లో డైరెక్ట్‌గా పెట్టడానికి మనకు అవగాహన లేదు. బాండ్ మార్కెట్ గురించి మనకు అవగాహన లేదు. కానీ మనం అందులో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం. మనలాంటి వాళ్ళం డైరెక్ట్‌గా పెట్టడం తెలీదు కాబట్టి మనకి రికమెండెడ్ ఏంటి? మ్యూచువల్ ఫండ్. సో, వీ కెన్ పుట్ అవర్ మనీ ఇన్ దీస్ ఫండ్స్. వీళ్ళేం చేస్తారంటే మన దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి, అలా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి, ఆ డబ్బుల్ని మన తరపున వీళ్ళేం చేస్తారు? స్టాక్ మార్కెట్‌లో పెడతారు, బాండ్ మార్కెట్‌లో పెడతారు. ఈ బాండ్ మార్కెట్‌లో పెట్టే వాటిని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాము. స్టాక్ మార్కెట్స్‌లో పెట్టే వాటిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి అంటామనమాట. అర్థమైందా? దిస్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్. సో, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ డెట్ మార్కెట్‌లో పెట్టినప్పుడు వాటికొచ్చే వడ్డీ అంతా కూడా కలుస్తా ఉంటది. మొత్తం కలిపి ఒక 100,00,00,000 కలెక్ట్ చేశాడనుకోండి అందరి దగ్గర కొంచెం కొంచెం. ఆ 100,00,00,000ని డెట్ మార్కెట్‌లో పెడితే దానికి ఒక 5% వడ్డీ కలిస్తే 100,00,00,000 వాల్యూ పెరుగుతుంది. పెట్టినోళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత పెట్టారో దానికి తగ్గట్టుగా వాళ్ళ ఇన్‌కమ్, వాళ్ళ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ హౌ మ్యూచువల్ ఫండ్స్ ఫంక్షన్. అంటే ట్రెడిషనల్లీ దిస్ ఈస్ హౌ బాండ్ మార్కెట్ ఈస్ ఫంక్షనింగ్. బాండ్స్ కొనాలన్నా, అమ్మాలన్నా మనం డైరెక్ట్‌గా చేయలేము. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే చేయగలుగుతున్నారు. లైక్ బ్యాంక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంట? ఇప్పుడు ఈ ఈ అండర్‌స్టాండింగ్‌తో మీరు చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది చూడండి. ఇక్కడ రాశారు. అండర్ ద రిటైల్ డైరెక్ట్ స్కీమ్, స్మాల్ ఇన్వెస్టర్స్ కెన్ నౌ బై ఆర్ సెల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ బాండ్స్ డైరెక్ట్‌లీ వితౌట్ హావింగ్ టు గో త్రూ యాన్ ఇంటర్మీడియరీ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము డైరెక్ట్‌గానే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనవచ్చు, అమ్మవచ్చు. ఏ స్కీమ్ ప్రకారం? రిటైల్ డైరెక్ట్ స్కీమ్. దిస్ ఈస్ ద స్కీమ్ 1. ఆర్‌బీఐ అనౌన్స్ చేసిన మొదటి స్కీమ్ ఇది. మనం డైరెక్ట్‌గానే కొనుక్కోవచ్చు. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి వాడు మనకి ఎలా చేయాలనేది చెప్తారు. దాని ప్రకారం మనం అమ్మవచ్చు, కొనవచ్చు. అంటే ఇటు చూడండి ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులో ఎలా చేస్తామో అంత సింపుల్‌గా అయిపోతాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్‌కి ఏ టాక్స్ రూల్స్ అప్లై అవుతాయో దీనికి కూడా సేమ్ టాక్స్ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మనకొచ్చే వడ్డీకి టాక్స్ పడుతుంది. సిమిలర్‌గా బాండ్స్ పైన మనకొచ్చే వడ్డీ కూడా టాక్స్ అనేది పడుతూ ఉంటుంది. దట్ ఈస్ ఇట్. దిస్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్. అర్థమైందా? ఇంకో ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద వచ్చే వడ్డీ అనేది బ్యాంకుల మీద వచ్చే ఎఫ్‌డి కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మనకి మామూలుగా డైరెక్ట్‌గా బ్యాంకుల్లో పెడతాం. 5.4% వస్తుందంట ప్రెజెంట్ ఎస్‌బీఐలో. అదే గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ మీద ఇంకా బెటర్ వడ్డీ అవకాశం ఉంటుంది. సో, చాలా మంది రిటైల్ పీపుల్ దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. అయితే మీకు డౌట్ వస్తుంది. ఇప్పటివరకు చెయ్యంది ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ చేస్తోంది? ఇప్పటి వరకు చెయ్యంది ఇప్పుడు ఎందుకు చేయాల్సొస్తుంది? వై వాస్ ఇట్ నెసెసరీ టు ఇంట్రొడ్యూస్ దిస్ స్కీమ్? వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్కీమ్ యొక్క నిటిగ్రిటీస్ మనకు అవసరం లేదు. ఎలా చేయాలి? ఎక్కడికెళ్ళాలి? ఎందులో కొనాలి? ఇది అవసరం లేదు. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా రిటైల్ డైరెక్ట్ స్కీమ్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ ఏంటి? బ్రాడెన్ ది ఇన్వెస్టర్ బేస్ అండ్ ప్రొవైడ్ రిటైల్ ఇన్వెస్టర్స్ విత్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ టు ది గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్. బోత్ ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ. అంటే అర్థం ఏంటి? ఇన్వెస్టర్ బేస్‌ని బ్రాడెన్ చేయాలి అని రాశారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ వరకు వచ్చినప్పుడు ఎవరెవరు ఇన్వెస్టర్స్ ఉన్నారు? ఇప్పుడు ఇందాక చెప్పాను. బ్యాంక్స్ అని చెప్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నాం. అంటే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటున్నారు. ఒకవేళ రిటైల్ సెగ్మెంట్ కామన్ మ్యాన్ కూడా దీంట్లోకి యాడ్ అయిందనుకోండి. అప్పుడేమవుతుంది మనకి? మనం ఇష్యూ చేసే బాండ్ కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కొనే వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతుంది. దానివల్ల గవర్నమెంట్‌కి మంచిదే కదా! ఇప్పుడు గవర్నమెంట్ ఈ సంవత్సరం 12,00,000 బారో చేసే ప్లాన్‌లో ఉంది. మీకు ఆల్రెడీ తెలిసిందే. బడ్జెట్‌లో కూడా చెప్పారు. 12,00,000 బారో చేసే ప్లాన్‌లో గవర్నమెంట్ ఉంది. మార్చ్ లోపు. మరి ఇన్ని లక్షల కోట్లు బారో చేయాలంటే మనం బాండ్స్ ఇష్యూ చేస్తాం. మరి బ్యాంకులు నిజంగానే అంత అమౌంట్ పెట్టి కొంటాయా? లేదా మ్యూచువల్ ఫండ్స్ అంత అమౌంట్ పెట్టి కొంటాయా? దేర్ ఆర్ సమ్ క్వెషన్ మార్క్స్. గవర్నమెంట్ ఇష్యూ చేసినా సరే కొనేవాళ్ళు లేకపోతే? నీవు అప్పు తీసుకోవాలనుకుంటున్నావు. కానీ అప్పు ఇచ్చేవాడు లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? రిటైల్ డైరెక్ట్ స్కీమ్ తీసుకురావడం ద్వారా కామన్ మ్యాన్ కూడా కొనే అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనకు పర్చేజెస్ జరుగుతూ ఉంటాయి. బ్యాంక్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. డైరెక్ట్‌గా కామన్ మ్యాన్ కూడా కొనడం మొదలు పెడతాడు కాబట్టి గవర్నమెంట్ పరంగా ఏంటంటే ఈజీగా ఎన్ని లక్షల కోట్లు అప్పు తీసుకోవాలన్నా తీసుకునే అవకాశం అనేది కలుగుతుంది. అలాగే కామన్ మ్యాన్‌కి కూడా రెగ్యులర్‌గా ఎప్పుడు బ్యాంక్ డిపాజిట్లు వీటితో పాటు ఇంకొక ఆప్షన్ కూడా కలుగుతుంది.
మ్యూచువల్ ఫండ్ ద్వారా వెళ్ళక్కర్లేదు, మనమే డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి కొనుక్కునే అవకాశం కూడా మనకి కలుగుతుంది. సో అందుకే గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది ఒక మేజర్ స్ట్రక్చరల్ రిఫార్మ్ ఇది, అండ్ చాలా సెలెక్ట్ ఫ్యూ కంట్రీస్లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాంటి కంట్రీస్లో ఇండియా కూడా ఒక భాగం అయిపోయింది. సో దీనివల్ల మనకి బారోయింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ప్లాన్ చేశారో అది స్మూత్గా అయ్యే అవకాశం ఉంది. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ఏబుల్ టు పర్చేస్ గవర్నమెంట్ బాండ్స్ నౌ. అదనమాట కదా. సో మీకు అందరికీ తెలిసింది COVID-19 వల్ల మనం బాగా సఫర్ అయి ఉన్నాం. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ అనేవి బాగా పెరిగాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం పెరిగింది. సోషల్ ఫండింగ్, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం, ఇలాంటి వాటి కోసం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. దానివల్ల మనకి బారోయింగ్ అనేది పెరగడం జరిగింది. సో ఈ బారోయింగ్ ప్లాన్ అనేది పెరిగింది కాబట్టి గవర్నమెంట్ వాంటెడ్ టు బ్రాడెన్ ది బేస్ ఆఫ్ ఇన్వెస్టర్ సైనింగ్ అప్ ఫర్ బాండ్ పర్చేస్. బ్రాడ్ అంటే ఎక్కువ మంది కొనేలా చేయడానికి గవర్నమెంట్ చేసిందనమాట. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, చూడండి ఇక్కడ రాశారు. ది యాడెడ్ బెనిఫిట్ ఆఫ్ ద గవర్నమెంట్ యాక్సెసింగ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కుడ్ బి ద ఫ్రీయింగ్ అప్ ఆఫ్ రూమ్ ఫర్ కంపెనీస్ టు మాప్ అప్ ఫండ్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇది. ఇక్కడ మీకు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఐ విల్ టీచ్ యూ సంథింగ్ ఎల్స్ నౌ. మనం ఇప్పుడు బారోయింగ్ అని మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, కార్పొరేట్స్ ఎక్కడ ఉన్నాయి. అప్పు అనేది ఒక గవర్నమెంట్కి అవసరమా, కార్పొరేట్స్కి అవసరం లేదంటే కార్పొరేట్స్కి కూడా అవసరమే. కార్పొరేట్స్కి కూడా బారోయింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకు, వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్నా, కొత్తగా లేకపోతే కొత్త బిజినెస్లు పెట్టాలనుకున్నా వాళ్ళకి కూడా డబ్బు అవసరం. సో కార్పొరేట్స్ కూడా ఉన్న మార్గం ఏంటి, బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవడం ఒక మార్గం అయితే వాళ్ళు కూడా బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. వాటిని డిబెంచర్స్ అంటాం, లేదా కార్పొరేట్ బాండ్స్ అని చెప్పి అంటాం. మీరు ఒక సినారియో ఊహించుకోండి. ఒకవైపు గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసింది, ఇంకోవైపు కార్పొరేట్స్ ఏమో కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేశాయి. ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ రెండు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మనీ ఏమో లిమిటెడ్ అనుకోండి, ఇద్దరు ఒకేసారి అప్పు తీసుకోవడానికి వచ్చారు. బాండ్ ఇష్యూ చేయడం అంటే అప్పు తీసుకోవడమే కదా. దేనికి ప్రిఫరెన్స్ వస్తుంది జనరల్గా చెప్పండి మీరు? గవర్నమెంట్ బాండ్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకని? సెక్యూరిటీ. గవర్నమెంట్ అప్పు తీసుకుంటే ఎగ్గొట్టదు, ఖచ్చితంగా తిరిగి పే చేస్తుంది. దాన్నే మనం సోవరీన్ గ్యారంటీ అంటాం. సోవరీన్ గ్యారంటీ అని చెప్పి అంటాం. గవర్నమెంట్ ఖచ్చితంగా మన డబ్బులు తిరిగిస్తుందన్న నమ్మకం వల్ల ఎక్కువ మంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటారు. దానివల్ల కార్పొరేట్ వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేసినా సరే ఎక్కువ మంది దాన్ని సబ్స్క్రైబ్ అవ్వకపోవచ్చు. సో వాడు అప్పు తీసుకుందాం అనుకున్నా అప్పు ఇచ్చే వాళ్ళు లేని పరిస్థితులు వస్తాయి. దీన్ని ఏమంటారంటే క్రౌడింగ్ అవుట్ అంటాం. క్రౌడింగ్ అవుట్ ఫినామినన్ అని చెప్పి అంటాం. అంటే గవర్నమెంట్ బారోయింగ్ ఈజ్ క్రౌడింగ్ అవుట్ కార్పొరేట్ బారోయింగ్. కార్పొరేట్ వాళ్ళు అప్పు తీసుకుందామని వస్తే కార్పొరేట్ వాళ్ళతో పోటీగా గవర్నమెంట్ వచ్చేయడం వల్ల అప్పిచ్చే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వైపు షిఫ్ట్ అయిపోవడం వల్ల కార్పొరేట్స్ వాళ్ళకి ఎనఫ్ అప్పిచ్చే వాళ్ళు లేకపోవడం, ఈ ఫినామినన్ మనం క్రౌడింగ్ అవుట్ ఫినామినన్ అని చెప్పి అంటారనమాట. ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్తో పాటు రిటైల్ సెగ్మెంట్ని కూడా యాడ్ చేసింది. దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ ఏమో 12 లక్షల కోట్లు అప్పు తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది. మామూలుగా అయితే రిటైల్ సెగ్మెంట్ నుంచి లెటసే ఒక 4 lakh crores సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి అనుకోండి. రిటైల్ సెగ్మెంట్ నుంచి 4 lakh crores వచ్చాయి అనుకోండి, మనకి బ్యాంకులకి, మ్యూచువల్ ఫండ్స్కి ఎంత మిగులుతుంది? ఓన్లీ 8 lakh crores మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఇంతకు ముందు అయితే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ కలిపి 12 లక్షల కోట్లు పెట్టాల్సి వచ్చేది, అంటే పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు రిటైల్ సెగ్మెంట్ కూడా యాడ్ అయిపోయింది కాబట్టి బ్యాంక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి 8 లక్షల కోట్లే ఉందనుకుంటే రిమైనింగ్ అమౌంట్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ కార్పొరేట్ బాండ్స్. వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ మరి ఇంకా ఫర్దర్ ఇష్యూ చేయట్లేదు, 12 లక్షల కోట్లు ఆల్రెడీ అయిపోయింది. సో రిమైనింగ్ అమౌంట్ దే కెన్ షిఫ్ట్ టు కార్పొరేట్ బాండ్స్ అనమాట. ఇక్కడ చెప్పిన పాయింట్ అది. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. చూసారు ఏం రాశారు లాస్ట్లో? చదవండి, నీట్గా చదవండి. అది మళ్ళీ నేను వేరేగా కంప్లీట్గా వైట్ బోర్డు మీద చెప్పకుండా న్యూస్ పేపర్ ఆర్టికల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు న్యూస్ పేపర్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఏ పాయింట్ టచ్ చేయాలి, ఏ పాయింట్ మిస్ చేయాలి, ప్రతి ఒక్క లైన్ ఎలా అర్థం చేసుకోవాలి, అందుకోసమని ఇక్కడ మీకు అండర్లైన్ చేసి చెప్తున్నాను. అండర్స్టాండ్ దట్ పాయింట్. సో దీనివల్ల ఏమవుతుంది, యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి? The added benefit of government accessing retail investors could be freeing up of room for companies to mop up funds from institutional investors. So companies హ్యాపీగా ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్స్ తీసుకోవచ్చు, అప్పు రూపంలో తీసుకునే అవకాశం అనేది ఉంటుంది.
దట్ ఈస్ ది అడ్వాంటేజ్. లేకపోతే ఇవన్నీ కూడా గవర్నమెంటే కార్నర్ చేసుకునేది. ఇది స్కీమ్ నెంబర్ 1, రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అయిపోయింది. సెకండ్ స్కీమ్, 2 ఇనిషియేటివ్స్ గురించి మనం మాట్లాడతాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఒంబుడ్స్మెన్ ని తీసుకొచ్చారు. ఒంబుడ్స్మెన్ అంటే అర్థం ఏంటి? ఒంబుడ్స్మెన్ డిక్షనరీ మీనింగ్ చెక్ చేస్తే ఇట్ మీన్స్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏంటి ఇన్వెస్టిగేట్ చేస్తాడైనా? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హూ హ్యాండిల్స్ కంప్లైంట్స్ అండ్ గ్రీవెన్సెస్. గ్రీవెన్సెస్ అన్నా కంప్లైంట్స్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది మీకు. అంటే మనకి ఎస్పెషలీ అగెన్స్ట్ పబ్లిక్ అథారిటీస్ పైన లైక్ బ్యాంక్స్ అండ్ అదర్ థింగ్స్ పైన మనకేమైనా కంప్లైంట్స్ ఉంటే వాటిని ఇన్వెస్టిగేట్ చేసి మనకి పరిహారం చెల్లించాల్సి వస్తే పరిహారం చెల్లించేలాగా, బ్యాంకులకి పెనాల్టీ వేయాల్సి వస్తే పెనాల్టీ వేసేలాగా చూసే ఆఫీసర్ని మనం ఒంబుడ్స్మెన్ అంటాం. ఇప్పుడు ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ ఒంబుడ్స్మెన్ స్కీమ్ తీసుకొస్తుంది. అంటే ఇప్పటి వరకు లేదా అంటే ఉంది, కానీ దిస్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. అంటే ఇంతకు ముందు ఇక్కడ రాశారు చూసారా, ప్రయర్ టు ది ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ స్కీమ్, ఇంతకు ముందు ఆర్బీఐకి 3 డిఫరెంట్ ఒంబుడ్స్మెన్ స్కీమ్స్ ఉండేవి. డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం 3 సెపరేట్ గా ఉండేవి. 3 వేరువేరుగా ఎవరెవరికంటే చూడండి ఇక్కడ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూర్స్, నాన్ బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూర్స్ కోసం 3 సెపరేట్ గా ఉండేవి. బ్యాంకుల సంగతి మీకు తెలిసిందే. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని చెప్పి మనం అంటాం. అలాగే అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి చూడండి, అది బ్యాంక్ కాదు, వాళ్ళు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయరు, కానీ వాళ్ళు కూడా లోన్స్ ఇస్తారు. అలాంటి వాటిని ఎన్బిఎఫ్సిస్ అంటారు. మూడోది ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూర్. ఈ పదానికి కూడా మీకు ఒకసారి మీనింగ్ చెప్పేస్తాను, టూకీగా చెప్తాను. తర్వాత మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ దీని గురించి తెలుసుకోవడం. బట్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూర్ ఎవరు అనే అనుమానం మీకు ఇమీడియట్ గా వస్తుంది, దానికోసం అని చెప్తున్నాను. ప్రీపెయిడ్ పేర్లోనే ఉంది, ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూర్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సోడెక్సో కార్డ్ అని చెప్పి వినుంటారు. సోడెక్సో కార్డ్ అని చెప్పి కార్పొరేట్స్ లో అది పట్టుకుంటే మనకి భోజనాల దగ్గర కార్పొరేట్స్ లో క్యాంటీన్స్ లో వాటిలో సోడెక్సో కూపన్ మనం ఇస్తే ఫుడ్ మనం తీసుకోవచ్చు. అలాగే కొన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా సోడెక్సో కూపన్స్ ఇస్తే మనకి ఫుడ్ ఐటమ్స్ ఇస్తూ ఉంటారు. ఇదేంటది ప్రీపెయిడ్, అది ప్రీ లోడెడ్. దాంట్లో ముందే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు లోడ్ చేసేస్తే అది మనం తీసుకెళ్లి ఆ సూపర్ మార్కెట్ లో కానీ లేకపోతే క్యాంటీన్ లో కానీ ఎక్కడన్నా ఇస్తే 50 రూపాయలు భోజనం చేసాం అనుకోండి, ఆ కార్డులో 50 రూపాయలు మైనస్ అయిపోతూ ఉంటుంది. అలాంటివి వాటిని మనం పీపీఐస్ అంటాం. సో ఈ పీపీఐస్ లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి క్లోజ్డ్ పీపీఐస్, ఇప్పుడు చెప్పిన సోడెక్సో కానీ లేదా మెట్రో రైల్కి మీకు కార్డు ఇచ్చారు అనుకోండి, అక్కడ మెట్రో రైల్కి కార్డు ఇస్తాడు, అది మీరు ప్రతిసారి లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసి అక్కడ స్వైప్ చేస్తుంటే దాంట్లో మనీ కట్ అయిపోతూ ఉంటుంది. అది కూడా మీకు క్లోజ్డ్ పీపీఐ కింద వస్తుంది. సో దీంట్లో ఏమవుతుందంటే మీ కార్డులో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్కి స్పెసిఫైడ్ సర్వీసెస్ మీరు వాడుకోవచ్చు. స్పెసిఫైడ్ అంటే అర్థం ఏంటి? మెట్రో కార్డ్ అంటే మెట్రో రైల్లోను, సోడెక్సో కార్డ్ అంటే ఫుడ్, క్యాంటీన్ ఇలాంటి వాటి కోసం. లేకపోతే గిఫ్ట్ కార్డులు ఉంటాయి, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఉందనుకోండి, అమెజాన్ వెబ్సైట్లో వాడుకుంటారు. అలాగే మనకి లైఫ్ స్టైల్ గిఫ్ట్ కూపన్ ఉంది, అది లైఫ్ స్టైల్లో మాత్రమే వాడుకుంటారు. ఇలాంటి వాటన్నిటిని ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూర్స్ అని చెప్పి మనం అంటాం. ప్రీపెయిడ్ పేమెంట్లో మళ్ళీ క్లోజ్డ్ ఇవే. సెకండ్ది వచ్చేసి సెమీ క్లోజ్డ్. సెమీ క్లోజ్డ్ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలాంటివి. ఈ సెమీ క్లోజ్డ్లో ఏమవుతాయంటే వీటి ద్వారా మనం ఎక్కడైనా పేమెంట్లు చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్లు కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, మొదటి కేసులో మనం పేమెంట్స్ మాత్రమే చేయగలుగుతాం. పేమెంట్స్ అంటే ఏదైనా సర్వీసెస్ కొనేటప్పుడు దానికి పేమెంట్ చేయగలుగుతాం. రెండో కేసులో యూ కెన్ ఆల్సో ట్రాన్స్ఫర్. గూగుల్ పేలో నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి, వేరే వాళ్ళ డబ్బులు నీ దగ్గరికి తీసుకుంటావు. కానీ విత్డ్రా చేసుకోగలుగుతామా? డబ్బులు విత్డ్రా చేయలేం. డిఫరెన్స్ చూడండి ఒకసారి. క్లోజ్డ్ లోనూ మనం మనీ విత్డ్రా చేయలేం. ఇప్పుడు నీ దగ్గర సోడెక్సో కార్డు ఉంటే అది వెళ్ళి బ్యాంక్ వెళ్ళి గీకితే నీకు ఏటీఎం లాగా డబ్బులు వస్తాయంటే రావు. యూ కెన్ ఓన్లీ స్పెండ్ దట్ మనీ. లోడ్ చేయగలుగుతావు, స్పెండ్ చేయగలుగుతావు, అంతే. సెమీ క్లోజ్డ్లో ఏమవుతుందంటే లోడ్ చేయగలుగుతాము, స్పెండ్ చేయగలుగుతాము, వీటితో పాటు అడిషనల్గా ఏంటి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం కూడా. నీ గూగుల్ పే నుంచి పక్కనోడు గూగుల్ పేకి, ఫోన్ పే నుంచి ఇంకో ఫోన్ పేకి, పేటిఎం నుంచి ఇంకో పేటిఎంకి, లేదా వేరే వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్స్ చేయగలుగుతాం. విత్డ్రా చేయగలుగుతామా అంటే విత్డ్రా చేయలేం. విత్డ్రా అంటే క్యాష్ విత్డ్రావల్, ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేయాలంటే చేయలేం. ఇది సెమీ క్లోజ్డ్. మూడవది వచ్చేసి ఓపెన్. పీపీఐస్ లో 3 ఉంటాయి. ఓపెన్ లో మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు. ఇప్పుడు డెబిట్ కార్డు పట్టుకొని నువ్వు ఏటీఎంకి వెళ్తే విత్డ్రా చేయొచ్చు, క్రెడిట్ కార్డు కట్టుకొని వెళ్ళినా కూడా విత్డ్రా చేయొచ్చు. కానీ క్రెడిట్ కార్డు పట్టుకొని వెళ్తే మీకు దాని మీద వడ్డీ పడిపోతూ ఉంటుంది. డెబిట్ కార్డు అంటే మీ అకౌంట్ లోంచే కట్ అవుతాయి. క్రెడిట్ కార్డు మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా విత్డ్రా చేయొచ్చు లిమిట్ ఉంటే,
కానీ దాని మీద వడ్డీ పడుతుంటది. సో అది ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్‌లో మీకేమవుతుందంటే మీరు పేమెంట్స్ చేయొచ్చు, ట్రాన్స్‌ఫర్స్ చేయొచ్చు, విత్‌డ్రా కూడా చేయొచ్చు. ఇది ఓపెన్ పీపీఐస్ అన్నమాట. సెమీ క్లోజ్డ్‌లో ఏమవుతాయి మనకి పేమెంట్స్ చేయొచ్చు. అంటే ఏదన్నా వస్తువు కొనేటప్పుడు గూగుల్ పే, ఫోన్‌పేతో మనం పేమెంట్ చేసేయొచ్చు. ట్రాన్స్‌ఫర్స్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. విత్‌డ్రావల్ చేయలేం. అదే క్లోజ్డ్ సిస్టమ్ పీపీఐతో ఓన్లీ పేమెంట్స్ మాత్రమే చేయగలుగుతాం. ట్రాన్స్‌ఫర్ చేయలేం. నా దగ్గర లైఫ్ స్టైల్ కార్డ్ ఉంది. నేను దాంట్లో రూ. 5,000 ఉన్నాయి. నేను ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయగలనా? చేయలేను. పేమెంట్ చేయగలనా? యెస్. లైఫ్ స్టైల్‌కెళ్ళి ఆ కార్డ్ ఇచ్చి నేను డబ్బులు వస్తువులు కొనుక్కోవచ్చు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్ అండ్ ఓపెన్ పీపీఐస్. ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూవర్స్ అన్నమాట. ఇది 3 రకాల ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూవర్స్. సో దీనికి సంబంధించి మీకు కంప్లెయింట్స్ ఉన్నాయనుకోండి, లేదా బ్యాంక్ మీద మీకు కంప్లెయింట్ ఉందనుకోండి, ఈ ఎన్‌బిఎఫ్‌సిస్ ఇలాంటి వాటిపైన మీకు కంప్లెయింట్స్ ఉన్నాయనుకోండి, మూడింటికి 3 డిఫరెంట్ ఒంబుడ్స్‌మెన్స్ ఉండేవి ఇంతకుముందు. ఈ మూడింటిని ఇప్పుడు తీసేసి రీప్లేస్ చేసి ఆర్‌బీఐ ఏం చేసింది, సింగిల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. ఈ మూడింటికి ఇంతకుముందు 22 ఆఫీసుల ద్వారా వాటిని ఆపరేట్ చేసేవారు. ఒంబుడ్స్‌మెన్ ఆఫీసెస్ ఉండేవి. ఇప్పుడు అన్నిటిని తీసేసి ఒకటే వచ్చింది. సో అదర్ 3 స్టాండ్ రిపీల్డ్. అవన్నీ కూడా కంప్లీట్‌గా ఇప్పుడు రద్దయిపోతున్నాయి. ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్. ఓకే. యాక్చువల్‌గా ఫిబ్రవరిలోనే ఈ స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. దీని గురించి మాట్లాడారు. ప్రపోజల్ మాట్లాడారు. ఇప్పుడు ఫైనల్‌గా తీసుకొచ్చారు. ఎందుకోసం అంట? డిస్ప్యూట్ రిజల్యూషన్‌ని సింపుల్‌గా, ఎఫిషియెంట్‌గా, రెస్పాన్సివ్‌గా చేయడానికి. ఎక్కువ ఆఫీసులు అయిపోయాయి కాకుండా ఒకే ఆఫీస్ ఉంటది. సో ఒక్కటే ఒక ఆఫీస్ ఉంటది. ఇప్పుడు సెంట్రలైజ్డ్‌గా ఒకే ఒక ఆఫీస్‌లో ఒక సెంట్రలైజ్డ్ రిఫరెన్స్ పాయింట్ దగ్గర మనం కంప్లెయింట్లు ఇవ్వచ్చు. ఈ కంప్లెయింట్లు కూడా మనం ఎలా ఇవ్వచ్చు? ఆన్‌లైన్‌లో ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ రాశారు. ఫిజికల్‌గా అక్కడికెళ్ళి మనం ఈ ఆర్‌బీఐ ఆఫీస్‌కి సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్‌కెళ్ళి చేయొచ్చు. లేదా ఎలక్ట్రానికల్లీ త్రూ ద రెగ్యులేటర్స్ కంప్లెయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో చూసారా? ఈ వెబ్‌సైట్ ఇచ్చారు. cms.rbi.org. ఆ వెబ్‌సైట్‌కెళ్ళి కూడా మనం చెయ్యవచ్చు. దీనికోసం ఆర్‌బీఐ ఒక ఒంబుడ్స్‌మెన్‌ని, ఒక డిప్యూటీ ఒంబుడ్స్‌మెన్‌ని కూడా 3 సంవత్సరాలకి అపాయింట్ చేస్తోంది. ఐ హోప్ యూ హావ్ గాట్ ఇట్. ఒక హైయర్ ఆఫీషియల్ ఉంటాడు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అతని కింద ఒక డిప్యూటీ ఒంబుడ్స్‌మెన్ కూడా 3 ఏళ్లకి అపాయింట్ చేయబడి ఉంటారు. 3 వేరువేరుగా ఉండేవి ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం తీసుకొస్తున్నారు. ఇమ్మీడియేట్‌గా డౌట్ వస్తది. ఇంతకు ముందున్న కంప్లెయింట్ సంగతి ఏంటి? ఇప్పుడు వీటిని రద్దు చేస్తున్నారు కదా! ఈ 3 సెపరేట్‌గా ఉండే వాటిని రద్దు చేస్తున్నారు. అప్పుడు అంతకుముందు మేము కంప్లెయింట్ ఇచ్చుంటే వాటి పరిస్థితి ఏంటనే క్వెషన్ వస్తుంది. దాని గురించి కూడా ఆర్‌బీఐ క్లారిఫై చేసింది. ఏమని చెప్పిందంటే, ఇంతకు ముందు ఉన్నవన్నీ కూడా షల్ కంటిన్యూ టు బి గవర్న్డ్ బై ది ప్రొవిజన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఒంబుడ్స్‌మెన్ స్కీమ్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఆర్‌బీఐ ఇష్యూడ్ దేర్ అండర్. ఇంతకు ముందు ఉన్న రూల్స్ ప్రకారం పాత కంప్లెయింట్స్ అన్నీ కూడా దాని ప్రకారం నడుస్తాయి. కొత్తగా వాటిల్లో కంప్లెయింట్స్ తీసుకోరు. కొత్తగా ఇప్పుడు సెంట్రలైజ్డ్ కంప్లెయింట్ సిస్టమ్ ద్వారా తీసుకుంటారు. సీఎంఎస్ ద్వారా తీసుకుంటారు. పాతవన్నీ కూడా అడ్జుడికేషన్ కంప్లీట్ అవుతుంది ఎప్పటిలాగే. దట్స్ వాట్ ఆర్‌బీఐ క్లారిఫైడ్. ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్. ఒక్కసారి సమ్మరైజ్ చేస్తున్నాను. 2 స్కీమ్స్. రిటైల్ డైరెక్ట్ స్కీమ్. దీని ద్వారా రిటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్‌గా ఆర్‌బీఐ దగ్గర బాండ్స్ కొనే అవకాశం కల్పిస్తోంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వెస్టర్ బేస్‌ని బ్రాడెన్ చేద్దాం అనుకుంటోంది. అంటే ఎక్కువ మంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనే అవకాశాన్ని కల్పించడానికి. దానివల్ల గవర్నమెంట్‌కి ఏం అడ్వాంటేజ్? బారోయింగ్ ప్రోగ్రామ్ పెరిగింది. ఇంతకుముందు మామూలుగా 7,00,000 కోట్లు, 8,00,000 కోట్లు తీసుకునేది ఇప్పుడు 12,00,000 కోట్లు బారో చేస్తుంది. ఇన్‌స్టిట్యూషనల్స్ ఇన్వెస్టర్స్ దగ్గర అంత ఫండ్స్ లేకపోయినా సరే ఇప్పుడు రిటైల్ పీపుల్ కూడా డైరెక్ట్‌గా ఎంటర్ అవుతారు కాబట్టి గవర్నమెంట్ యొక్క బారోయింగ్ ప్రోగ్రామ్ స్మూత్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మొదటిది. రెండవది ఇంటిగ్రేటెడ్ ఒంబుడ్స్‌మెన్ స్కీమ్. ఇంతకుముందు ఇండివిడ్యువల్‌గా 3 బ్యాంకులకు వేరేగా, ఎన్‌బీఎఫ్‌సిస్‌కి వేరేగా, నాన్ బ్యాంకింగ్ పీపీఐస్‌కి వేరేగా ఉండేది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌గా ఒకటే ఒంబుడ్స్‌మెన్ స్కీమ్ వచ్చింది. This is about the 2 initiatives brought in by the Reserve Bank of India. Take care. Bye-bye.